రాత్రి బల్మూరు వెంకట్ వచ్చాడు. ఏం మాట్లాడాడు? ఏం జరిగింది? గొడవ కూడా బాగానే జరిగినట్టు కొంతమంది నిరుద్యోగులు మమ్మల్ని కొట్టారని కూడా ఆరోపించారు. నిజమేనా అది? వాస్తవం అన్న నా గొంతు పట్టిట బిస్కిర్రు. నేను అప్పుడు నా ఊపిరి కూడా ఆడలేదు. వాళ్ళు బల్మూరి వెంకట్ తోటి ఒక 20 బైకుల మీద, ఒక బైక్ మీద ఇద్దరు నుంచి ముగ్గురు వచ్చిర్రు. ఒక్కొక్క బైక్ మీద బౌన్సర్స్ కొంతమంది వచ్చిర్రు. వాళ్ళు రాగానే మేము బల్మూరి వెంకట్ను జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అని స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఆయన మెయిన్ డోర్ని వెంబడిపోయేటప్పుడు మేము ఆయన అడ్డుకునే ప్రయత్నం చేసినాము మాట్లాడమని. ఆ క్రమంలో వాళ్ళ మనుషులు వచ్చి మా మీద దాడి చేసిర్రు. అతను పైకి పోయినాక కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఏంది నీ మనుషులు అట్లా చేస్తుర్రంటే అప్పుడు కొట్టకరు పిల్లల్ని కొట్టకరు అంటే ఆగిరు. కానీ నిన్న మా ప్రాణాలు చేతిలో పట్టుకొని ఉన్నామన్న. పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. పోలీసులు కూడా ఆపే ప్రయత్నం ఏం చేయలేదా? పోలీసులు ఏంది వాళ్ళ స్టూడెంట్స్ లెక్కనే వచ్చిర్రు. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వచ్చిర్రు. ఏదన్నా అయితే ఇప్పుడు మా స్టూడెంట్స్ అనుకోవాలి, ఎవరిని అనుకోవాలి, పోలీసు వాడిని అంటే గుర్తుపడతాం. వాడి శరీర ఆకారాన్ని బట్టి, వాడి నెత్తిని బట్టి, దాన్ని బట్టి పెట్టుకుంటాం. వాడు మా లెక్కనే వచ్చినప్పుడు ఎవరిని ఏం గుర్తుపడతాను చెప్పు? పాలలో నీళ్ళని వేరు చేయలేస్తామా? పాలలో నీళ్ళు కలిసినట్టు కలిసిర్రు వాళ్ళు కలిసిన గొంతు బట్టి పిసికితే ఇంకో నరాలు వాసి ఇక్కడ చూడు అసలు 10 నిమిషాలు మాట రాలేదు. ఇట్ట పట్టుకొని అదే ఈయన మూసమారు ఆయన అరుణ్ దగ్గర పట్టుకొని కోదండరాం ఎక్కడ పోయిన మమ్మల్ని ఇట్నే నా గొంతులు పట్టి పిసికేది ఏమిటి కానీ ఆ నిలదీసినాం. ఇప్పుడు బక్క జడ్సన్ అన్న ఏమన్నాడు? బక్క జడ్సన్ అన్న ఇవాళ 8వ రోజు అబ్బాయి దీక్ష చేస్తుంటే ఆ అబ్బాయికి మద్దతుగా ఈ డిఎస్ పిల్లలకు మద్దతుగా వస్తే అతన్ని అరెస్ట్ చేస్తారా? కాళ్ళు లేని వ్యక్తిని, ఒక వికలాంగుని చూడకుండా అతనేం ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాడా? ప్రభుత్వం మీద ఏమన్నా దాష్టికం చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? బక్క చేస్తాను అంటున్నాడు. విద్యార్థులు, నిరుద్యోగులు బీజేపీ బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నారు. మీకు మేము న్యాయం చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగ ప్రభుత్వం మీ సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని బల్మూరు వెంకట్ చెప్తున్నారు. అది బల్మూరు వెంకట్, బక్క జడ్సన్ అన్న కాదు, బల్మూరు వెంకట్. అది ఎవరి ట్రాప్లో ఎవరు లేరు. ఇప్పుడు ట్రాప్లో ఉంటే ఇక్కడ ఎవరు లేరుగా, ఏ నాయకులు లేరు కదా. బీజేపీ వాళ్ళు కానీ ఈడ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు లేరు కదా. ఈ సమస్య ఉన్నప్పుడు ప్రతిపక్షం అనేటోళ్ళు ఉంటారు. రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా కింద కూర్చొని తబలో కొట్టుకుంటారా? రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి. ప్రతిపక్ష పార్టీల పాత్ర ఏంది? ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ప్రతిపక్ష పార్టీల పాత్ర. మరి ప్రతిపక్ష పార్టీలు కాడికి పోకముందు 2 నెలల వరకు నీ దగ్గరికే వచ్చారు కదా. మరి అన్ని రోజులు ఏం చేసినావు? నువ్వు చేయలేనప్పుడు కదా వాళ్ళ దగ్గరికి పోయింది. ఇది నువ్వు ఆడలేక మధ్యలో బాగలేదన్నట్టు నువ్వు చేసేత కాక మళ్ళీ ప్రతిపక్షాల ట్రాప్లో పడ్డారంటున్నావు. మరి గతంలో నువ్వు కూడా చేసినావు కదా, ఆ రోజు నీ ట్రాప్లో పడ్డరా? ఆ ట్రాపులు నీకే చేస్తుందేమో. మరి నువ్వు గతంలో ట్రాపులు చేసి మమ్మల్ని ఓట్లేపించుకొని గెలిచి ఇప్పుడు మమ్మల్ని తూర్పు మళ్ళీ పెడుతున్నావు. ఆలోచించుకో. నమ్మకం లేదా? ప్రభుత్వం మీద నమ్మకం లేదా? ఎందుకు అసలు మీకు? అసలు బల్మూరు వెంకటోడు ఆయనకి ఏ హోదా ఉన్నది? ఆయన ఒక ఎమ్మెల్సీ. ఇప్పుడు ఒక ఎస్టీ పిల్లగాడు 10 రోజులు 8 రోజులు కూర్చుంటే 7 రోజులు కూర్చుంటే ఒక మంత్రి రావాలి. బల్మూరు వెంకట ఎందుకు వచ్చిండు? దొంగ లెక్క నైట్ పూట వర్షం వచ్చేటప్పుడు దొంగ లెక్క వస్తాడా? దొంగ లెక్క వచ్చి ఆ పోరగాన్ని బెదిరించి నీకు పైసలు ఇస్తామని ఒకసారి ఒక ఆయన దీక్ష విరమించి చేయించిండు కదా, అట్టనే బెదిరించి దీక్ష విరమింపజేద్దామని ఆయన ఒక ఆయనను కూర్చోబెట్టిండు కదా. ఆయన డైరెక్షన్లో కూర్చోబెట్టి ఆయన హామీలు ఇచ్చిండు కదా. అసలు బల్మూరు వెంకట ఎవడు? అసలు టీజీపీఎస్ డేట్లు ఇవ్వడానికి ఈడవడు. ఇప్పుడు మేము అంటాం బల్మూరు వెంకట ఎవడు? బల్మూరు వెంకట ఎందుకు డేట్లు ఇచ్చిండు? బల్మూరు వెంకట అడిగితే అశోక్ ఎవడు? వాళ్ళిద్దరు ఎందుకు డేట్లు ఇచ్చారు? ఇవాళ నిరుద్యోగుల పాలిట వీళ్ళిద్దరు శాపాలు డ్రామాలు ఆడుతున్నారు. బల్మూరు వెంకట అడిగితే అశోక్ ఇవ్వడం 71 మందితో సంతకాలు పెట్టించారని ఇంటర్ మీ తరపున ఇప్పుడు ఉద్యమం చేపడతా అంటుండు అశోక్ సార్ కూడా మీకు సంబంధించి. ఇప్పుడు దొంగలు అందరూ ఊరు పంచుకున్నట్టు అశోక్ అనే వ్యక్తిని నువ్వు అసలు టీజీపీఎస్ అన్న కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నావు. ఇవాళ మాకు ఇవ్వమన్నప్పుడు నేను అది బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, చైర్మన్, మెంబర్స్ ఆలోచించుకొని డేట్స్ నీకు 1:100 తీయాలని అంటున్నావు. మరి కాన్స్టిట్యూషనల్ బాడీకి నిన్నెందుకు అడిగిర్రు? నీకేం సంబంధం? నిన్ను అడిగిరు ఓకే అని సిగ్గు తప్పి నిన్ను అడిగిర్రు. మరి నీకు లజ్జ లేకుంటే ఇన్ని అడిగినవా? మరి నీకు లజ్జ సిగ్గు తప్పి 70 మందితో సంతకాలు పెట్టించిందా? నీకు పోస్టులు పెంచాలని ఆ రోజు అడిగినావు కదా, మాతోటి బస్సు చేయించినావు కదా, మాతోటి కేసు వేయించి గ్రూప్ 1 క్యాన్సిల్ చేయించినావు కదా. మరి నీకు సోయలేదా? ఎందుకు చేయించినావు? ఈడ ఫస్ట్ అసలు దొంగలు అనమాట వీళ్ళే అసలు గూడుపుటాన్ని మొత్తం చేసింది. ఈ డిఎస్సికి టెట్లని ఇవన్నీ అంత గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. అసలు బల్మూరు వెంకటకు ఇవాళ డేట్లు ఇచ్చిండంటే ఇవాళ గ్రూప్ 1 1:100 ఇవ్వట్లేడంటే ఈ వయా బల్మూరు తోడ పోస్టులు అమ్ముడు పోయినాయి. 1:50 ఎందుకు ఇస్తున్నాడు? 1:100 ఎందుకు ఇవ్వట్లేదు? మేము అడగక ముందే నోటిఫికేషన్ ఇచ్చి 2 లక్షల నోటిఫికేషన్ లాస్ట్ 2 రోజులలో వచ్చినాయి. ఈ 100% క్రీమ్ పోస్టులన్నీ అమ్ముకున్నాడు. ఈయన విజయ చోరాలిలోనే అన్నాడు ఏ పార్టీ వచ్చినా 5 నుంచి 10% అమ్ముకుంటుంది అన్నాడు. ఇది అమ్ముకున్న దాంట్లో నువ్వు ఎన్ని అమ్ముకున్నావు? నీ ఖాతా ఎంత? ఎమ్మెల్సీ కోటా ఎంత?
అందరికీ నువ్వే సిండికేట్ అయ్యి అమ్ముతున్నావా? ఈ అమ్ముడు పోయినాయి. అమ్ముడు పోకుంటే తను ఏమంటున్నాడంటే నేను నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని బల్మూరు వెంకట ఈ చెప్తున్నాడు. వారధి ఏందో తెలుసా? ముంచే వారధి. ఇప్పుడు పోరగాళ్ళందరూ వంతెనెక్కగానే అందరిని అల్లం ముంచుతాడు, ఈయన పైకి తేలుతాడు. ఇది ముంచే వారధి. ఇది వారధి సేఫ్గా బయటికి ఒడ్డు చేర్చే వారధి కాదు. నిండా ముంచిండు. డిఎస్సి పిల్లల్ని అడుగురే, వాడొక వీడియో వీడొక వీడియో. ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూరు ఒక వీడియో పెడతాడు, రియాజ్ ఒక వీడియో పెడతాడు. రియాజ్ ఏమో తీపి కబురు వస్తుంది, బల్మూరు ఏమో సీఎం దృష్టికి పోయింది అంటాడు. ఇప్పుడు ఓని ముంచిను, ఈ వారధి ముంచలేదా వీళ్ళను? దొంగలు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో నిరుద్యోగులు అవలాగాళ్ళు, వీళ్ళు మా చుట్టే ఉన్నారని వీళ్ళంతా సిండికేట్ రాజకీయం. ఆయనకు ఒక మినిస్టర్ పదవి కొరకు చేస్తున్న సిండికేట్ అన్న ఖచ్చితం అన్న. నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, నైట్ నన్ను టార్గెట్ చేసి గొంతు పిసికిండు. వీడు ఏ టైంలోనైనా నన్ను చంపొచ్చు. ఖచ్చితం ఇది బీఆర్ఎస్ కన్నా దాష్టికమైన ప్రభుత్వం, నిరుద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, ఒక వరస్ట్ ప్రభుత్వం ఇది. ఎందుకు నీకంత దాడి చేస్తారు, లేకపోతే నన్ను చంపుతానని పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నావు, అటువంటి ఏమైనా కనబడుతున్నాయి? ఇప్పుడు ఇల్లు అడిగి నేను 2 నెలల సంది పిల్లల తరపున ఎక్కడైనా ఒక వార్డు స్లిప్ కాకుండా ఎవరిని తిట్టకుండా ఉన్న వాస్తవాలు ముంగడ పెడుతున్నాం. వాళ్ళకు రుచించట్లేదు. పిల్లల్ని ట్రాప్ చేసుకొని ఇప్పుడు మభ్య మాటలు చెప్పేసి వాళ్ళకు డేట్స్ ఇచ్చిర్రు. అట్టనే గ్రూప్స్కి కూడా ఇచ్చేసి గ్రూప్ 1 రిజల్ట్ ఇవ్వగానే గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు అటు ఇటు సెగ్రిగేట్ అయిపోతారు. ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు, మేము అనుకున్నది చేసుకోవచ్చు. గ్రూప్ 2 గ్రూప్ 3 అయిపోయినాక జాబ్ క్యాలెండర్ అని 1 ఇయర్కి నాన్సి దాని తర్వాత డిస్టిక్లు మార్చి జోనల్ సిస్టమ్ తెచ్చేసి, ఇక జోనల్ సిస్టమ్ అయితే ఒక 3 ఏళ్ళ వరకు ఎవడు మెసలాడు, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాదు. అప్పటి వరకు శాంక్షన్ పోస్టులను అవుట్ సోర్సింగ్ ఒక పోస్టుకు 5 నుండి 10 లక్షలు పెట్టి అమ్ముకొని ఎలక్షన్ల ముంగట ఒక్క రెగ్యులరైజ్కి 20 లక్షలు పెట్టి అమ్ముకోవాలనే ఇది పెద్ద కుట్ర, కాన్స్పిరసీ. దీన్ని పసిగట్టినాం కాబట్టి ఈ కుట్రలో పసిగట్టేటోడు ఎప్పుడు వాళ్ళ ముంగట ఉండకూడదు. వాళ్ళు మాట్లాడిన దానికి మధ్యలో కొట్టేటోడు, తబల కొట్టేటోడు వానికి ఉండాలి. కాబట్టి కళ్ళకు కట్టినట్టు ఒక విద్యావేత్తకు, ఒక చదువుకున్నోని, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నోని, విద్యార్థి సంఘాలలో చేసిన అనుభవం ఉన్నోని కాబట్టి బయటికి చెప్తున్నా కాబట్టి ఉన్నోని అక్కడిని ఉటికి అనిపిస్తే అయిపోతుంది అనేది వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఏం చెప్పారు అంటే బల్మూరు వెంకట వచ్చి మోతీలాల్తో ఏం చర్చలు జరిపారు, ఏం జరిగింది అసలు రాత్రి అంతా? బల్మూరు వెంకట రాత్రి 9:15 వస్తాను ట్వీట్ పెట్టిండు, 10:30కు వచ్చిండు. వర్షంలో వెయిట్ చేసినాం, అయినా సరే వచ్చిండు. అయినా వారం రోజుల తర్వాత ఆయనకి దృష్టి కలగడం ఏంది? సరే వచ్చిండు. ఎట్లొచ్చిండు తెలుసా? నా రౌడీలు పెట్టుకొని వచ్చిండు. నువ్వు రౌడీవారా? రౌడీవా నువ్వు? రౌడీలు పెట్టుకొని రావడం ఏంది? రౌడీలు పెట్టుకొని, గుండాలు పెట్టుకొని, ఎన్ఎస్సీ పిల్లలు పెట్టుకొని జనార్దన్తో పాటు చాలామందిని కొట్టిండు, గొంతు పిసికిండు ఆయన. ఏంది నువ్వు అసలు? ప్రవళిక ఇష్యూ వరకు నిరుద్యోగుల సమస్యలు కాంగ్రెసే లేదు. నీకు ఇలా ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఇస్తే ఆయన మొన్న ఏమన్నా తెలుసా? నేను ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అయినా నేను నిరుద్యోగులకు నేను ఏం పని చేస్తా అంటున్నాడు. మరి నువ్వు ఎందుకు వచ్చినావు? పీకానికి వచ్చినావు నువ్వు. నిన్ను రాత్రి వచ్చినావు, ఎట్లా ఉండాలి, ఎంత హుందాగా ఉండి వచ్చి మాట్లాడిపోవాలి. దొంగదారిన దొడ్డిదారిన పోయా వెనకాల ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళిపోయిండు, కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మమ్మల్ని కొట్టిపోతున్నాడు. అలా బల్మూరు వెంకట్ రాత్రి గుండాలను తీసుకొని వచ్చిండు, పెద్ద రౌడీ రాజకీయం చేస్తున్నాడు బల్మూరు వెంకట్. మమ్మల్ని కొట్టిపోతున్నాడు అన్న. ఏంది మీరింత ధర్నాలు అన్నీ చేస్తుంటే మరొక ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? అంటే మీకు ప్రభుత్వం మీద నమ్మకం పోతుందా రోజు రోజుకి? ఎట్లా? ప్రభుత్వం మీద నమ్మకమే లేదన్న. అసలు వాళ్ళు చేస్తా అంటున్నారు. ఇంతమంది డిఎస్సి వాళ్ళు ఏం అడుగుతున్నారు? వాళ్ళకు 45 రోజులు టైం అడుగుతున్నారు, పోస్టులు పెంచమని అడుగుతున్నారు. అవును, దానికి ఒక రీజనింగ్, దానికి ఒక చేస్తున్నాము, చేయట్లేదు, కనీసం ఒక ఆన్సర్ లేదు, ఏం లేదు. రాత్రి రావటం, గుండాగిరి చేయటం, పోవటము, ఇది ఆయనకు ఒక పద్ధతేనా? ఇంతమంది అడుగుతున్నప్పుడు కనీసం వాళ్ళ సమస్యలు ఏందని కూర్చొని నువ్వు డేట్లు అడిగేటప్పుడు ఎవరిని అడుగుతావు? స్టూడెంట్స్ని అడగాలి, ఆస్పిరెంట్స్ని అడగాలి. మీకు ఏ డేట్ అయితే ఫీజిబుల్ అవుతుందని ఎవరిని అడుగుతున్నాడు? ఆయన సొంతంగా డేట్లు ఇస్తే ఆయనే రాసుకోమను. అరే వీళ్ళు ఇంతమంది ఇంత కొట్లాడుతుంటే, ఇంత కష్టపడుతుంటే కనీసం పోలీసులు గాంధీ హాస్పిటల్ కాడ అంతమంది పోలీసులు దేనికి? ఇదేమన్నా ఆటవిక రాజ్యమా? నిజాం పాలన? అంతమంది వచ్చిన లిఫ్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి పోలారం అక్కడిక్కడ గోషమాలు వేసుకపోతున్నారు. ఎందుకు ఇంత దాష్టికం చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు పోలీసు వాళ్ళు. కనీసం ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను వాడుకుంటుంది. నిరుద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలు మేము త్వరలోనే తెలుస్తామని కాంగ్రెస్ పార్టీ మరోపక్క చెప్తుంది. త్వరలోనే ఇంతవరకు వచ్చారు. రేపు 10 రోజుల గ్రూప్ 2 హాల్ టికెట్లు ఇస్తాడు. గ్రూప్ 1 1:50 రేషియో వేస్తే సగం మంది గల్లంత అవుతారు. డిఎస్సి పిల్లలకి ఎగ్జామ్ పెడితే వీళ్ళు రాసుకొని వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతోన ఒక్క మాట కూడా కనీసం రెస్పాండ్ కాకుండా సీఎం దగ్గరికి, సీఎం చుట్టూ ఉన్న కోటరీ వాళ్ళు ఆయన నాశనం చేస్తున్నారు. ఆయనకి ఇన్ఫర్మేషన్ పోకుండా అందులో ప్రధానమైన కారణం బల్మూరు వెంకటే. ఇక్కడ అశోక్ నగర్లో ఉన్న పిల్లలతోన కొంతమంది పిల్లలు, దగులుబాజీ పిల్లలు, కొంతమంది ఆస్పిరెంట్స్, వాళ్ళు
బల్మూరు వెంకట్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, బల్మూరు వెంకట్ సీఎం గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మా దగ్గరనే మా దాంట్లోనే కోట్లు ఉండడం వల్ల ఇంత దగులుబాజీ బతుకులు ఇట్లా పాడైనాయి మా కోసం. మా వల్ల మాకు ఇట్లా తయారు చేసారు, మా బతుకులు ఇట్లా తయారు చేశారు. పోలీసు వాళ్ళు పిల్లల్ని రాత్రి భయపెట్టియడము, కొట్టడము. ఎన్ఎస్యూఐ పిల్లలు వచ్చి మమ్మల్ని కొట్టుకుంటా బండ్లు తలగబెట్టారు. బండ్లు ఇష్టం వచ్చినట్టు కింద పడేసి మమ్మల్ని బెదిరిస్తారు, ఎవడరా వచ్చేదని. ఇది రౌడీ రాజకీయం చేస్తున్నాడు బల్మూరు వెంకట్. జనార్దన్ గొంతు పిసుకురు మా వాళ్ళని కొడుతున్నారన్న రాత్రి. మేము ఏం చెప్పుకోవాలి ఇక, అది పరిస్థితి.